హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో గల ముదోల్ నియోజకవర్గంలోని బాసర్లో ఉన్నటువంటి శ్రీ సరస్వతి చదువుల తల్లి పుణ్యక్షేత్రానికైతే మేమైతే వెళ్ళబోతున్నాము. ఈ దేవాలయానికైతే మన భారతదేశంలోని మిగతా రాష్ట్రాలతో పాటు అలాగే తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల నుంచి అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి అయితే భక్తులు, వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అలాగే మహాశివరాత్రి కానీ, దేవి నవరాత్రులు కానీ, అలాగే వసంత పంచమిని పురస్కరించుకొని ఆ పండుగలను పురస్కరించుకొని అయితే భక్తులు అయితే ఇక్కడ వేలాది మంది దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. మరి ఈ పుణ్యక్షేత్రమైన శ్రీ చదువుల తల్లి సరస్వతి దేవాలయానికి అయితే మేమైతే ఈరోజు వెళ్ళబోతున్నాము. మరి అక్కడికి వెళ్ళి ఈ పుణ్యక్షేత్రమైన దేవాలయం గురించి మరిన్ని విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం, పదండి. గోదావరి నది పరివాహక ప్రాంతంలో గోదావరి నది తీరాన వెలుసున్న చదువుల తల్లి క్షేత్రం శ్రీ సరస్వతి దేవస్థానం నిర్మల్ జిల్లాలోని ముదోల్ నియోజకవర్గంలో బాసరలో ఈ దేవాలయం ఉంది. ముఖ్యంగా ఈ బాసర పుణ్యక్షేత్రం ముదోల్ నియోజకవర్గంలో ఉండడం అనేది ముదోల్ నియోజకవర్గ ప్రజలు అదృష్టంగా భావిస్తారు. ఈ జ్ఞాన సరస్వతి దేవాలయం ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం భారతదేశంలో గల రెండు సరస్వతి దేవాలయాలు, ఒకటి కాశ్మీర్లో ఉండగా రెండవది మన బాసరలో ఉండడం విశేషం. జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సామేతులై కొలువి తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యుల కాలంలో నిర్మించారని అంటారు. ఈ మందిరం సాదాసీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఈ ఆలయంలోని ప్రధాన దేవత సరస్వతి అమ్మవారు భారతదేశంలో ఉన్న 2 ప్రధాన సరస్వతి దేవి ఆలయాలలో ఇది ఒకటి. మరొక ప్రసిద్ధి చెందిన ఆలయం జమ్మూ కాశ్మీర్లో ఉంది. హిందూ మతం ప్రకారం జ్ఞానాన్ని ప్రసాదించు దేవత సరస్వతి. పెద్దలు తమ పిల్లలకు మొదటిసారి అక్షరాలను నేర్పించే కార్యక్రమాన్ని ఒక వేడుకలాగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని అక్షరాభ్యాసం అంటారు. అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతి కాబట్టి కొంతమంది తమ పిల్లలకు బాసర్లో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అక్షరాభ్యాస కార్యక్రమ వేడుకను జరుపుకుంటూ ఉంటారు. ఈ అక్షర అభ్యాసం వసంత పంచమి రోజున కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటారు. వసంత పంచమి అంటేనే శ్రీ సరస్వతి జన్మదినం. ఆ రోజుని పురస్కరించుకొని అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి రోజు భక్తులు వివిధ రాష్ట్రాల నుండి బాసర ఆలయానికి అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఈరోజు చిన్న పిల్లలకు అక్షరాభ్యాసాలు ఉదయం తెల్లవారుజామున నుండి మంగళహారతులతో వేద పండితుల సాక్షిగా అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. అలా చిన్న పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయడం వల్ల వారు భవిష్యత్తులో మంచి చదువులు చదువుతారని, జీవితంలో మంచి స్థాయిలో ఉంటారని భక్తుల యొక్క బలమైన నమ్మకం. అదేవిధంగా ఈరోజు కిక్కిరిసిన జనంతో భక్తులు వివిధ ప్రాంతాల నుండి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, అదేవిధంగా తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. అలాగే కొన్ని చూడవలసిన స్థలాలు కూడా గమనిస్తే జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదంబర వృక్ష ఛాయలో దత్త మందిరము, దత్తపాదుకలు ఉన్నాయి. ఇక మహాకాళి దేవాలయం పశ్చిమ భాగమున చూడముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరము దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము, వ్యాసలింగము ఉన్నాయి. అలాగే ఆలయం పక్కన ఉన్న కొండల భాగము, దేవాలయం పక్కన కనబడుతున్న సరస్వతి విగ్రహం, వ్యాస గుహ, వేదశీల, గోదావరి నది వంటి మరిన్ని సందర్శించాల్సిన స్థలాలు కూడా ఉన్నాయి. ఈ గోదావరి నదిలో స్నానం ఆచరించేందుకు కార్తీక మాసంలో అయితే అత్యధికంగా భక్తులు వస్తూ ఉంటారు.
అలాగే ఈ దేవాలయానికి దర్శించుకోవడానికి వచ్చే ముందు గోదావరి నదిలో స్నానాలు చేస్తూ గంగాదేవి యొక్క మొక్కు తీర్చుకొని దర్శించుకుంటూ ఉంటారు. ఇలా మహాశివరాత్రి, వసంత పంచమి, అక్షరాభ్యాసం, దేవి నవరాత్రులు, వ్యాస పూర్ణిమ ఇక్కడ విశేషంగా జరుపుకోబడే ఉత్సవాలు. ప్రధానంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు వచ్చినప్పుడు ఘనంగా జరుగుతాయి. ఈ రోజులలో వేలకు పైగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ భక్త సముదాయాన్ని దర్శన భాగ్యానికి వచ్చే ప్రజలకు ప్రభుత్వం తరపున మరియు రక్షణ భాగ్యం ఉంటుంది. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు కూడా వారు తగు చర్యలైతే తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇది బాసర పుణ్యక్షేత్ర సరస్వతి దేవాలయానికి సంబంధించిన మాకు తెలిసిన వివరణ. ఈ దేవాలయానికి మీరు కూడా దర్శించుకోవడానికి రావాలనుకుంటే తెలంగాణలోని హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బాసర రైల్వే స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కు మీరు ఏ వాహనం ద్వారా అయినా వెళ్ళవచ్చు. అలాగే బస్సు మార్గం కూడా బాసర వరకు ఉండగా దూర ప్రాంతాల నుంచి బస్సులలో వచ్చేవారు నిజామాబాద్కు వస్తే అక్కడి నుంచి బాసర బస్సులు అందుబాటులో ఉంటాయి. బస్సులలో వచ్చినప్పుడు డైరెక్ట్ టెంపుల్ దగ్గర బస్సు ఆగడం జరుగుతుంది. మీరు ఇలా కూడా రావచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారుగా. బాసర శ్రీ చదువుల తల్లి పుణ్యక్షేత్రానికి సంబంధించి మాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ బాసర దేవాలయానికి సంబంధించి వేదశీల, వ్యాస గుహ, అలాగే కొన్ని ముఖ్యమైన చూడవలసినటువంటి ప్రదేశాల గురించి మరో వీడియోలో పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాము. ప్రస్తుతానికైతే మాకు తెలిసిన వివరాల ప్రకారం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మరి ప్రస్తుతానికైతే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ విషయాల కోసం కానీ ఇటువంటి బ్లాగ్స్ కోసం కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేస్తూ మరో వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.